విశాఖ డ్రగ్స్ గుట్టు రట్టు చేసినటువంటి వెంకటరమణ రెడ్డి, ఇంతకీ ఏంటి డ్రగ్స్ వెనుకనటువంటి గుట్టు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. డ్రగ్స్ కేసు విశాఖ పోర్ట్ నుంచి దొరికినటువంటిది అది. సో దాని గుట్టు రట్టు మొత్తం విప్పేశారు వెంకటరామరెడ్డి అని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇంతకీ ఏం గుట్టురట్టు విప్పారు, అసలు ఏంటి? వెంకటరమణారెడ్డి ఆయన అలియాస్ నల్లబాలు. సో నల్లబాలు అని పిలుచుకుంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దుగా ఆయన్ని. సో ఆయన ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇష్యూ రాగానే ఇమీడియట్గా ఆయన కొంత సమాచారంతో బయటకు వస్తూ ఉంటారు, మీడియా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ రోజా అంటే, మంత్రి రోజా అంటే కనుక ఇమీడియట్గా ఆయన ముందు ప్రెస్ మీట్కి వచ్చేసి మొత్తం గుట్టు విప్పేస్తుంటారు. గుట్టు విప్పే దాంట్లో వెంకటరమణారెడ్డి ముందుంటారు తెలుగుదేశం పార్టీలో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గుట్టు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది అయితే అసలు ఇంకా చాలా బాగా చెప్తాడు ఆయన. నెల్లూరు సంబంధించి లీడర్, ఆయన నెల్లూరు సంబంధించినట్టు లీడరు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడు, ఎక్కడ చదివాడు, ఆయన ఏ క్లాస్ వరకు చదివాడు, 10th క్లాస్ ఎలా పాస్ అయ్యాడు, ఇవన్నీ కూడా చెప్తుంటారు వెంకటరమణారెడ్డి. గుట్టు విప్పడంలో వెంకటరమణారెడ్డిది అందివేసిన చెయ్యి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన పేరు నల్లబాలు అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన నల్లగుంటారు కాబట్టి నల్లబాలు అని పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దుగా. సో ఆయన ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయట పెట్టడానికి మీడియా ముందుకు వచ్చేసాడు నిన్న. సో ఆయన రాగానే అందరూ అటెన్షన్ ప్లే చేస్తారు. అసలు ఏం చెప్తారు, ఈయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని. ఏదో ఒక ఆధారం తీసుకొచ్చి మొత్తానికి చూపిస్తారు. డెఫినెట్గా ఆన్ పేపర్ వస్తారు. ఆన్ పేపర్ వచ్చేసి ఇదిగో ఈ పేపరు పలానప్పుడు నువ్వు బ్రెజిల్ వెళ్ళేవా లేదా అని చెప్పి విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేశాడు ఆ ప్రెస్ మీట్లో. బ్రెజిల్ వెళ్ళేవా లేదా, బ్రెజిల్ ప్రెసిడెంట్గా కొత్తగా ఎంపికైనప్పుడు నువ్వు అభినందనలు తెలుపుతూ బ్రెజిల్ ప్రెసిడెంట్కి ట్వీట్ చేసావు అంటే నీకు బ్రెజిల్ ప్రెసిడెంట్కి సంబంధం ఉందా లేదా, అసలు బ్రెజిల్ దేశంతో నీకేం పని, ఎవరికి లేనటువంటి సంబంధాలు బ్రెజిల్తో నీకు ఎందుకు ఉన్నాయి అంటే నువ్వే కదా డ్రగ్స్ తీసుకొస్తుందని చెప్పి విజయసాయి రెడ్డిని ప్రశ్నించాడు ఆయన. ఆయన చూపించిన ఆధారం ఏంటంటే బ్రెజిల్ నుంచి డ్రగ్స్ విజయసాయి రెడ్డి తరలిస్తున్నాడని చెప్పి చెప్పడానికి ఆయన చూపించినటువంటి ఆధారం ఏంటంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఆయనకి విశేష చెప్తూ కొత్తగా ఎన్నికైన సందర్భంగా ట్వీట్ చేశాడు విజయసాయి రెడ్డి. సో నువ్వు ఎందుకు చేసావు అంటే బ్రెజిల్తో నీకు సంబంధాలు ఉన్నాయి, బ్రెజిల్తో సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తావు అని ఆయన మీడియా సమావేశంలో నిలదీశాడు. నిలదీసడంతో పాటు ఈ మొత్తం విశాఖ సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారాన్ని ఆయన రివీల్ చేస్తూ ఆడ జరిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత విజయసాయి రెడ్డికి లింక్స్, వీటన్నిటి గురించి మాట్లాడారు. అక్కడ బ్రెజిల్ నుంచి ప్లస్ వియత్నాం తోటి, బ్రెజిల్ తోటి, చైనా తోటి ఉన్నటువంటి సంబంధాలు, అలాగే గుజరాత్ ముద్రా పోర్ట్ తోటి ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ కూడా బయటికి తీసి ఇంటర్నేషనల్ మాఫియాతోటి, ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతోటి సంబంధాలు ఉన్నాయి విజయసాయి రెడ్డికి అనేటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వెంకటరమణారెడ్డి చేశారు. సరే, ఆయనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అంటే ఉన్న ఆధారాలు బయటపెట్టాడు. ఆయన చేసినట్టు ట్వీట్ ఇవన్నీ కూడా. ప్రస్తుతం నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. సో అందుకే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి ఇప్పుడు వెంకటరమణారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు విజయసాయి రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి, నెల్లూరుకి ఏమైనా చేశారా అని మొదలుపెట్టారు ఆయన. నెల్లూరుకి ఏమైనా చేశారా, చేయలేదు, ఏం చేశారు చెప్పమును అని చెప్పి మొదలుపెట్టి వైజాగ్లో ఎన్ని భూములు కబ్జా చేశారు, అలాగే శరత్ చంద్రారెడ్డి సంబంధించి వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారు, ఇవన్నీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇవన్నీ కూడా రివీల్ చేశారు. రివీల్ చేసి విజయసాయి రెడ్డి అనే అతను ఒక ఇంటర్నేషనల్ మాఫియాలో ఒక మెంబరు అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో విజయసాయి రెడ్డి డ్రగ్స్ మాఫియాని నడుపుతున్నారు. వైజాగ్కు సంబంధించినటువంటి పోర్టును మొత్తాన్ని కూడా డ్రగ్స్ కేంద్రంగా చేసుకుని విజయసాయి రెడ్డి అక్కడ కార్యకలాపాలు నడిపాడు అనేది వెంకటరమణారెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఓకే. సో ఇప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే అసలు దీనికి సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కదా, సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు దీని వెనుక పురంధరేశ్వరరావు ఉన్నారని చెప్పి, పురంధరేశ్వరి ప్రమేయం ఉంది, వాళ్ళ అబ్బాయి ప్రమేయం ఉందని చెప్పి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదు దీని వెనుక
అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉన్నారని చెప్పి ఇంకొందరు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, గతంలో కూడా విజయవాడలో కూడా కొన్ని డ్రగ్స్ దొరికినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఒక ఎమ్మెల్యే పాత్ర ఉంది, ఆ ఎమ్మెల్యేనే ఇప్పుడు ఇది నడుపుతున్నారు, డైరెక్ట్గా తాడేపల్లికి సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. ఇదంతా ఆరోపణలు ప్రత్యారోపణల క్రమంలో ఈ విశాఖ డ్రగ్స్ వ్యవహారం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో బయటకు వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ జర్మనీ అసలు చైనా ఓడరేవు, అది చైనాకి సంబంధించిన ఓడది షిప్పు. చైనా షిప్పు ఎక్కడ బయలుదేరింది? చైనా షిప్పు బయలుదేరి బ్రెజిల్లో లోడ్ చేసుకుంది. బ్రెజిల్లో లోడ్ చేసుకొని అది జర్మనీకి ఎందుకు వెళ్ళింది? అసలు జర్మనీతోటి విజయసాయిరెడ్డి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. సో జర్మనీకి అది అక్కడ వెళ్ళింది, అక్కడ కూడా సంబంధాలు ఉన్నాయి విజయసాయిరెడ్డికి. కాబట్టి జర్మనీకి వెళ్ళి ఎన్ని రోజులు ఉంది? అది ఫిబ్రవరిలో రావాల్సినటువంటి షిప్పు ఎందుకు మార్చిలో వచ్చింది? మార్చి 16వ తారీఖున ఎందుకు వచ్చింది? ఇన్ని రోజుల పాటు ఏమైంది షిప్పు అనేది విజయసాయిరెడ్డిని అడగాలి అని వెంకటరమణారెడ్డి అంటాడు. అంటే పోలీసుల కంటే ముందు ఎలా తెలుస్తుంది వెంకటరమణారెడ్డి గారికి ఈ విషయాలు? సో వెంకటరమణారెడ్డి అక్కడ నెల్లూరే కదా అతను కూడా, ప్లస్ కొంచెం దూరం బంధుత్వం కూడా ఉంది. ఫస్ట్ నుంచి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు ఏంటి అనేది వెంకటరమణారెడ్డికి బహుశా అవగాహన ఉందేమో తెలియదు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వెంకటరమణారెడ్డి మీద అనేక సందర్భాల్లో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీద విమర్శలు కూడా చేశారు. నల్లబాలని పేరు కూడా పెట్టుకున్నారు, ఆయన ముద్దు పేరు. అయినప్పటికీ వెంకటరమణారెడ్డి ప్రతిసారి సవాలు విసురుతుంటాడు. నాతోటి మీరు చర్చకి రండి, నేను నిరూపిస్తానంటాడు ప్రతి అంశంలో. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ ఫెయిల్ అంటాడు, నా దగ్గర ఆధారాలని మీరు రాండి చర్చకి అంటాడు. ఇప్పుడు అదే రోజా విషయంలో కూడా అనేక సార్లు చెప్పారు, రోజా మొత్తం నీ భాగవతం నా దగ్గర ఉంది, చర్చకి రా. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా నా దగ్గర ఆధారాలు ఉండి విజయసాయిరెడ్డి దీంట్లో ఉన్నారని మీరు చర్చకి రండి, నేను నిరూపిస్తాను అంటున్నాడు వెంకటరమణారెడ్డి. కాబట్టి ఒక విజయసాయిరెడ్డి చుట్టూ మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని తిప్పేటువంటి ప్రయత్నం ఆయన వెంకటరమణారెడ్డి చేశారు. ఒకవేళ వెంకటరమణారెడ్డి చేసినటువంటి ఆరోపణలు లేదంటే ఆయన బయటపెట్టినటువంటి అంశాలు తప్పు అయితే విజయసాయిరెడ్డి చర్చికి వెళ్ళాలి ఆయనతోటి, అంతే కదా, చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు పురంధరేశ్వరి పేరు చెప్పారు, పురంధరేశ్వరి ఇమీడియట్గా డిఫర్మేషన్ షూట్ వేశారు కదా సాక్షి పేపర్ మీద. ఇప్పుడు వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కదా, వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేశారు కదా, ఆరోపణల మీద ఇప్పుడు వెంకటరమణారెడ్డి మీద డిఫర్మేషన్ షూట్ అన్నా లేదంటే చర్చిగా ఆయనతోటి మా ప్రమేయం లేదని చెప్పి డిబేట్ కన్నా వెళ్ళాలి. ఈ రెండు చేయకపోతే మౌన అంగీకారం లాగా అయిపోతుంది కదా. సో విశాఖకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం మొత్తం కూడా ఈ వెంకటరమణారెడ్డి మొత్తం బయట పెట్టేశారు. దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది తర్వాత సంగతి, కానీ ఆయన మాత్రం విజయసాయిరెడ్డిని ఫిక్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అది పొలిటికల్గా చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి మనం అనుకోవాలి. బట్ బ్రెజిల్కి జర్మనీకి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలను చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. మరి అవి నిజమా అబద్ధమా అనేది మరి ఆయనేమో నిజం అంటున్నాడు వెంకటరమణారెడ్డి. సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి గారు అన్నింటిలోని ఎలా అయితే విషయాలు అందరికీ డీటెయిల్స్ చూపిస్తారో ఈ విశాఖ డ్రగ్స్ కేసులో కూడా అదే చేశారు ఆయన. మరి దాన్ని వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, దాన్ని ఎలా ఎదుర్కొంటారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.